హలో హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గాయస్, వెల్కమ్ టు ఏ ట్రేడింగ్ అకాడమీ. సో ఈరోజు యాక్చువల్ మార్నింగ్ నేను ట్రేడ్ రికార్డ్ చేసుకోలేదు. ఓకే, బట్ నేను ఈ ఏరియాలో ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా తీసుకున్నాను. ఓకే, సో మార్కెట్ ఈరోజు ఎలా బిహేవ్ చేసింది, మనము ఒక మార్నింగ్ ఇదొక ఏరియా మనం మార్క్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఇదొక ఏరియా మనం మార్క్ చేసుకున్నాం. ఫైన్. సో ఓకే, సారీ, ఈ ఏరియా కాదు, నేను వచ్చేసి ఈ ఏరియా మార్క్ చేసుకున్నాను. రీసెంట్ ఇక్కడ బ్రేక్ అయింది కదా, ఈ ఏరియా నేను మార్క్ చేసుకున్నాను. అండ్ ఆల్సో ఈ ఏరియా. ఓకే, ఇది 3 ఏరియాస్ నేను రిజెక్షన్ చూశాను అన్నమాట. ఓకే, సో నేను ఏమనుకున్నాను, మ్యాక్స్ బుల్లిష్ ఉంటుంది మార్కెట్ రోజు అని ఎక్స్పెక్ట్ చేసిన. బికాజ్ మనకి 15 మినిట్స్లో వెళ్తే మనకి మార్కెట్ బులిష్ ఉంది, గ్యాప్ అప్ ఉంది, కన్సోలిడేషన్ అవుతుంది. బట్ ఈ ఏరియా మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. సపోజ్ ఈ ఏరియా బ్రేక్ అవ్వట్లేదు అంటే మనం ఏమనుకుంటాం, ఒక స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉందని చెప్పేసి మనం మార్కెట్ బుల్లిష్ ట్రేడే చూస్తున్నాం. ఓకేనా, మార్నింగ్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాపర్గా మనకి మార్నింగ్ ఒక రేంజ్లో ఉంది మార్కెట్. ఓకే, ఈ ఏరియాలో ఉండే ఏరియాని డ్రా చేస్తున్నాను. ఓకే, ఈ ఏరియాలో ఈ ఏరియాలో బ్రేక్అవుట్ వచ్చింది. నేనేం చేసిన, ఈ బ్రేక్అవుట్ రాగానే ఒక కరెక్షన్లో మనం ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా సి సైడ్. బట్ ఏమైంది, హెవీగా మనకు సెల్లింగ్ వచ్చింది. సో ఇంత హెవీగా సెల్లింగ్ వచ్చింది కదా, సెల్లింగ్ రాగా నేనేమనుకున్నాను, ఒక చిన్న కరెక్షన్ ఇన్ ద సెన్స్ ఈ ఏరియా నేను ప్లాన్ చేయలేదు. ఓకే, ఈ ఏరియా సపోజ్ మార్కెట్ వచ్చేసి మనకి ఇలా వస్తే ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఓకేనా, మనకి ఏమవుతుంది, ఎస్ఎల్ చిన్నగా ఉంటుంది, ప్లస్ ఇంకా ఒక 50% రివర్స్ వచ్చిందంటే మళ్ళీ మనకి ఈ టార్గెట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. ఓకేనా, 1 మినిట్. సో ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఏమైంది, మన మార్కెట్ అలా బిహేవ్ చేయలేదు. మనకి ఇక్కడి నుంచే రిజెక్షన్ వస్తుంది. ఓకేనా, సో నేను ఈ రిజెక్షన్ ట్రస్ట్ చేయలేదు. ఎందుకంటే మేబీ మనకి ఈ మూమెంటం ఉంటుంది కదా, ఇది డబల్ బాటమ్ క్రియేట్ చేసి పైకి వెళ్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ తీసుకోలేదు. బట్ ఏమైంది, మనకి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. మార్కెట్ మీద బ్రేక్ అనిపించింది, హెవీ సెల్లింగ్ అనిపించి నేను ఏమనుకున్నాను, మనకు ట్రేడ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనా, ఈ ఏరియాలో ఇది ఎస్ఎల్ పెట్టుకుందాము. యాక్చువల్లీ ఎస్ఎల్ చాలా ఎక్కువైపోయింది, ఇది ఎస్ఎల్ యాక్చువల్లీ, బట్ ఎస్ఎల్ చాలా ఎక్కువైపోయింది. మేము మొమెంటం మనకి వస్తుందేమో అనుకున్నాను. ఎందుకు మొమెంటం వస్తుంది అనుకున్నాను, హెవీ సెల్లింగ్. ఓకే, హెవీ సెల్లింగ్. సో నేనేమనుకున్నా, ఇంత హెవీ సెల్లింగ్ వచ్చింది కదా, కరెక్షన్ మాత్రం ప్రాపర్ రావాలనుకున్నా. బట్ ఏమైంది, కరెక్షన్ అనేది చాలా చిన్నగా ఉంది. ఓకేనా, కరెక్షన్ హెవీ వస్తలేదు, మనకి బయర్స్ అక్కడ స్ట్రాంగ్ లేరు అని చెప్పేసి నేను ఇక్కడ చూసారా, ఈ ఏరియాలో మళ్ళీ మనకి బయర్ స్ట్రాంగ్ ఎలా లేరని చెప్పేసి నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఎందుకంటే మనకి ఇంకా ఈ ఏరియా వరకు మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ ఏరియాలో ఎవ్వరు లేరు, ఏ బయర్స్ లేరు, సెల్లర్స్ లేరు. సో బ్రేక్ అయిపోయింది, ఇది కంటిన్యూగా ఫాలో అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి మనం ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, బట్ యాక్చువల్గా మనం ట్రేడ్ వచ్చేసి ఇక్కడ తీసుకోవాలి, ఒక కరెక్షన్ రావాలి. మనం ఆ కరెక్షన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ ఇక్కడ కరెక్షన్ రాలేదు. ఈ లెవెల్ వచ్చిన తర్వాత
మన కరెక్షన్ రాదేమో, ఎలా బ్రేక్ అయింది కదా, ఇక్కడ బయర్స్ లేరని చెప్పేసి మనం ఈ మూమెంట్లో మనం ట్రేడ్ తీసుకున్నాం. బట్ ప్రాబ్లం ఏమైంది, ఇక్కడ కరెక్షన్ వచ్చింది. మనం ఇక్కడ దాకా వెయిట్ చేస్తే మనం ట్రేడ్ తీసుకుంటుండే. బట్ నేను యాక్చువల్లీ జీరోదా అకౌంట్లో నేను తీసుకున్నాను. ఈ మూమెంటం కనిపించగానే ఈడ మనకి ట్రేడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి నేను ఇక్కడ తీసుకున్నాను. వేరే జీరోదా అకౌంట్లో ఇక్కడ తీసుకున్నాను ట్రేడు. నేను ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుక్ చేసిన. మంచి ట్రేడ్ వచ్చింది, అరౌండ్ ఒక 4200 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ యాక్చువల్ నాకు 6000 ప్రాఫిట్ కనిపించింది. బట్ నేను ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నాను. ఈ ఏరియాలో ఎస్ఎల్ పెట్టినందుకు కొంచెం అది మనకి ప్రాఫిట్ అది తక్కువైంది. ఓకేనా, ఓకే అది వదిలేసేయండి. ఎందుకంటే మనము మనం ఏమంటారు, దాన్ని అకౌంట్ మనం రెగ్యులర్గా మనం పోస్ట్ చేస్తున్నాం కదా, దాన్ని అకౌంట్ చెప్తాను నేను. ఓకే, సో ఈ ఏరియాలో నేను ప్లాన్ చేసినాను. బట్ మనకి ఈరోజు ఎస్ఎల్ హిట్ అయింది. ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మనం ఇచ్చిన లాస్ వచ్చేసి 2000. ఓకే, మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 2000 ఇస్తున్నాం కాబట్టి 2000 మన లాస్. సో నేను ఈరోజు ఎక్స్పైరీ కదా, నిఫ్టీ ఎక్స్పైరీ. సో నేను ఈరోజు ఎక్స్పైరీ తీసుకోలేదు, నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నాను. ఓకే, నిఫ్టీ 5th డిసెంబర్ ఎక్స్పైరీ. స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 24050 అండ్ పుట్ సెట్ ట్రేడ్ తీసుకున్నాను, పుట్ సెట్ బై. ఓకే, నేను 150 క్వాంటిటీ, 24,000 ఇన్వెస్ట్మెంట్. ఓకే, నాకు లాస్ వచ్చేసి 2000 వచ్చింది. ఓకే, నో ఇష్యూ, మనకి లాస్ట్ 2 days నుంచి మనకి లాస్ వచ్చింది. బట్ మనకి ఒక్కసారి ప్రాఫిట్ వచ్చిందంటే ఈ లాస్ మొత్తం కవర్ అయిపోతుంది, నో ప్రాబ్లం, ఫైన్. ఓకే, అంటే చాలా కొంచెం నేను నా వేరే వర్క్లో నేను బిజీ ఉండే, సో నేను అందుకు రికార్డ్ చేయలేదు వీడియో. ఓకే, సారీ ఫర్ దట్. బట్ దిస్ ఈజ్ మై ట్రేడ్ ప్లాన్. నేను ట్రేడ్ ప్లాన్ అయితే ఇలా వేసాను. ఓకే, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మీరు మినిమం కరెక్షన్లే ట్రేడ్ తీసుకోండి. కరెక్షన్లో ట్రేడ్ రాకపోతే తీసుకోకండి, ఆ రోజు అవాయిడ్ చేయండి. బట్ నాకేంటంటే ఎంత మంచి మొమెంటం వచ్చింది కదా, ఈ మొమెంటం ఎందుకు మిస్ చేసుకోవాలి. ఇంకా మనకి ఈ ఏరియా వరకు మనకి ఎక్కడ బయర్స్ మనకు లేరు కాబట్టి మనకి పక్కా ఫాలో అవుతుంది అనుకున్నాం. అయ్యింది కూడా, చెప్పాలంటే అయ్యింది. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ఎస్ఎల్ హిట్ అయ్యింది. మన ట్రేడ్ ప్లాన్ కరెక్ట్ చెప్పాలంటే మన ట్రేడ్ ప్లాన్ కరెక్టే, బట్ మనం ఎస్ఎల్ ఎక్కువ ఇయ్యాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ దాకా వెయిట్ చేసినాకో మన ఎస్ఎల్ ఆల్మోస్ట్ 6000 వెళ్తుంది, 6000 5000 వెళ్తుంది. ఓకే, మనం సరే అయితే ఇక్కడ సపోజ్ 5 దాకా వెయిట్ చేద్దాం, మళ్ళీ రివర్స్ వస్తా అనుకున్నాం అనుకో, అలా వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ఇది మనకి నార్మల్ హిట్ వచ్చింది, ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇది పైకి వెళ్ళిపోతుంది. ఇంకా 5000 ఎస్ఎల్ వచ్చేసి నీకు 10,000 పెరుగుతుంది, ఓసారి 12,000 పెరుగుతుంది. ఓకేనా, సో నువ్వు అంత ఎస్ఎల్ ఇవ్వలేవు కదా, నీ ఎస్ఎల్ వచ్చేసి లిమిట్. నువ్వు ఒక ప్లాన్ చేసుకున్నావు, నీ ప్లాన్ ఏంటిది, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నావు, ఇది నీ ట్రేడ్, వీడికి వస్తే ఎస్ఎల్ రాగానే నువ్వు ఎగ్జిట్ అవ్వాలి అని ఫిక్స్ అయినావు, అయిపోయింది. ఓకేనా, నీకు ఎస్ఎల్ హిట్ అయింది, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, నువ్వు ఎస్ఎల్ హిట్ అయిపోయింది, నువ్వు ఎగ్జిట్ అయిపోయినావు. దట్ ఈజ్ అవర్ ట్రేడ్, అంతే. దానికన్నా ఎక్కువ మనం ఆలోచించదు, ఫైన్. సపోజ్ ఈరోజు మనం ఎంత తక్కువ ఎస్ఎల్ ఇచ్చినామో నెక్స్ట్ డే మనం ప్రాఫిట్ తీసుకున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటే నీ లాస్ అన్నీ ఒక్క ట్రేడ్లో కవర్ అయిపోతుంది. బట్ ఒక్కరోజు నువ్వు సపోజ్ మ్యాక్సిమం ఎస్ఎల్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డైలీ ప్రాఫిట్ వచ్చేసి 5000 6000 అనుకున్నావు అనుకో, నువ్వు ఒక్కరోజు 10,000 ఎస్ఎల్ ఇచ్చినావు అనుకో, 10,000 నువ్వు మార్కెట్కి ఇస్తే మళ్ళీ రికవరీ చేయడం చాలా కష్టం. 2000 నువ్వు ఇస్తున్నావు అంటే ఓకే, నో ప్రాబ్లం. 2000 1000 అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 2000 లాస్ ఇస్తున్నావు అంటే నీకు ప్రాఫిట్ వచ్చేసి 6000 5000 ఆర్ 8000 అలా ఉండాలి. అలా ప్లాన్ చేసుకుంటేనే నీ అకౌంట్ పెరుగుతుంది. లేకపోతే మనం ఎంత ట్రేడ్ చేసినా ఏం చేసినా ఎప్పుడు లాస్లో ఉంటాం. మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది, బట్ యాజ్ ఈక్వల్లీ మనం లాస్ కూడా ఇస్తుంటాం. ఓకేనా, నిన్న మనకి 10,000 వచ్చింది కదా, ఓకే ఈరోజు 8,000 లాస్ ఇద్దాం, ఏం కాదు మళ్ళీ రేపు వస్తుంది అనుకుంటాం.
బట్ అలా ఉండదు. కంటిన్యూస్గా ఒక్కొక్కసారి 2 days 3 days మనకి లాస్ ఉంటుంది. మనం ఆప్షన్ బయింగ్లో ఉన్నాం, ఓకేనా. ఆప్షన్ బయింగ్లో లాసెస్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మనం లాసెస్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి. సపోజ్ ఒక్కసారి మనకి ప్రాఫిట్ గట్టిగా వచ్చిందనుకో, మన 1 week లాస్ మొత్తం ఒక్క రోజులో రికవర్ అయిపోతుంది. అండ్ ఈవెన్ మనం ప్రాఫిట్లో కూడా ఉంటాం, ఓకేనా. ఓకే టీమ్, మీకు ఇది అర్థమైంది కదా. సో నాకు తెలిసి చాలామంది లైక్ చేయొచ్చు, మా సబ్స్క్రైబర్స్ చాలామంది లైక్ చేసి ఉంటారు. సో చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. అండ్ ఇఫ్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతా అనుకుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్, ఓకే, టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.